ఫస్ట్ వరకలా అనుకున్నాము. తర్వాత ఎక్కడన్నా కేరళ, కొచ్చినో, మున్నారో ఎక్కడైనా వెళ్దాం అనుకున్నాము. అవన్నీ కుదరలేదు. లాస్ట్‌కి గోవా వెళ్తున్నాం. యాక్చువల్లీ ఫ్లైట్ ఉన్నింది మాకు 12:30కి. మేము ముందుగానే బయలుదేరిపోయాము. ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పేసి, తర్వాత బోర్డింగ్ ప్రాసెస్ ఎక్కడైనా లేట్ అవుతుందేమో అనేసి. సో మేము ఎయిర్పోర్ట్కి ఒక 1 అవర్ ముందుగానే రీచ్ అయిపోయి, ఇంకా అది డీజీ యాత్ర రిజిస్ట్రేషను, ఇంకా బోర్డింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, చెకింగ్, లగేజ్ స్కానింగ్ చేస్తారు కదా, అంతా ఉంటుందని చెప్పేసి మేము తొందరగా బయలుదేరిపోయాము. సో అంతా ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము. అక్కడేమో మాకు గేట్ నెంబర్ 40 ఏమో ఇచ్చారు. టైం చూసి ఇంకా ఒక 30 to 40 minutes తొందరగానే వెళ్ళిపోయాము లోపలికి. ఇంకా అంత ఎయిర్పోర్ట్ చూస్తూ ఉన్నాము. చాలా చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను నేను మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్కి. అంతకు ముందు ఎప్పుడో ఒక 3 years 5 years అనుకో వెళ్ళాను అనుకుంటా, అహ్మదాబాద్కు, గుజరాత్కి. ఇంకా మా వేద్ది ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి అక్కడ బర్త్ సర్టిఫికేట్ అడిగారు, డాక్యుమెంట్, ఐడెంటిటీ డాక్యుమెంటు. తర్వాత అదే ఆ ప్రాసెస్కి అంతా టికెట్ బుక్ చేయడానికి ముందే కూడా మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మన బేబీ ఏమన్నా ఒక 2 years లోపల ఏమన్నా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఏమన్నా ఏదైనా ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఏదైనా డాక్యుమెంట్ రెడీ ఉంటే అది కూడా నడుస్తుంది. ఏది లేకపోతే అట్లీస్ట్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక బేబీ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలంటే. సో ఇంకా బోర్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా బోర్డింగ్ పాసెస్ అని చెక్ చేసి ఇంకా లోపలికి పోవడమే. ఫ్లైట్ టేకప్ అయింది. అదే మోస్ట్లీ ఇంకా ఒక 20 to 30 minutes లోపల అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్లీ టికెట్లో 1.5 hour to 1:30 to 1:40 minutes అని మెన్షన్ చేశారు. ఇది ప్రాసెసింగ్కి, బోర్డింగ్ ప్రాసెసింగ్కి టైం పడుతుంది. కానీ వన్స్ మనం ఫ్లైట్లో టేకప్ అయితే టేకప్ అయిన ఒక 25 to 30 minutes లోపల మేము గోవా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక 10-15 minutes టైం పట్టింది. ఓవరాల్ చూసుకుంటే ఒక 30-40 minutes లోపల మేము వెళ్ళిపోయాం బెంగళూరు నుంచి గోవాకి.
అయితే స్లోగా ల్యాండ్ అవుతుంది. అదే చెప్పినట్లు కదా, హార్డ్లీ 25 to 30 minutes అయితే టైం పట్టింది మాకు అంతే. అలా ఎక్కామా అలా దిగామా అన్నట్లుంది. మా వేరైతే అసలు ఎక్కినోడు పనుకున్నాడు, ఇప్పుడు లేచాడు. అదే ల్యాండ్ అవుతుంది. ఇక్కడ క్రూ మెంబర్స్ని అడుగుతున్నాము, సర్టిఫికేట్ పైన క్యాప్టెన్ సిగ్నేచర్, క్రూ సిగ్నేచర్ కావాలి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ ఫర్ మై సన్. అదే నీకు జీవితాంతం గుర్తుగా ఉంటుంది, ఎలాంటి డేట్లో నేను ఇలా ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్ చేశాను అనేసి ఒక సర్టిఫికేట్ మేమే ఇంట్లో రెడీ చేసుకుని వెళ్ళి ప్రింట్ తీసుకుని వెళ్ళి అడిగామన్నమాట. క్యాప్టెన్ అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ని అడిగితే తర్వాత క్యాప్టెన్ బయటకు వచ్చి మాకు ఫొటోస్, వీడియో ఇచ్చాడు. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. లాస్ట్ మేము ఉండింది ఆ సర్టిఫికేట్ కోసము వెయిట్ చేస్తుంటాం, అంతా ప్యాసింజర్స్ అందరూ ఖాళీ అయిపోయి అని. తర్వాత లాస్ట్లో తీసుకొని ఇంకా సిగ్నేచర్ ఫొటోస్ తీసుకొని క్యాప్టెన్స్ దగ్గర వచ్చేసాం. బ్యాగేజ్ కౌంటర్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా బయటకు వచ్చేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నా. ఇక్కడ క్యాబ్స్, ఊబర్, ర్యాపిడో, ఓలా అనేది అస్సలు పనిచేయవు. గోవా మైల్స్ అనేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ బుక్ చేసుకున్నాము. ఇక్కడ డబులం ఎయిర్పోర్ట్ నుంచి మేము కలంగోటకి వెళ్ళాల్సి ఉంటే ఇక్కడ నుంచి 1300 ఏమో ఛార్జ్ చేశారు. అదే గోవా మైల్స్లోనే మేము బుక్ చేసుకున్నాము. మ్యాక్స్ మాకు ఒక 40 to 45 minutes పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి, మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి రావడానికి. ట్రాఫిక్ ఏం లేదు కానీ 30-35 kilometers ఉంది ఎయిర్పోర్ట్ నుంచి కలంగోట బీచ్. ఇది రిసార్ట్ వచ్చేసి కలంగోట బీచ్ దగ్గరలోనే ఉంటుంది. ఇది వచ్చేసి క్విక్ వ్యూ. మా బుక్ చేసుకున్న హోటల్ చుట్టుపక్కల ఇలా ఉంది, ఒక స్విమ్మింగ్ పూల్, అలా ఫుల్ గ్రీనరీ ఉంది. సెంటర్లో లేక్, మాకేమో లేక్ సైడ్ వ్యూ ఉండే డెలక్స్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం మేము. స్విమ్మింగ్ పూల్ ఫేసింగ్ అయితే కొంచెం చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ లేక్ సైడ్ ఉండే రూమ్ తీసుకున్నాం మేము. ఇక్కడ అదే ఫ్రిడ్జ్, ఒక టీవీ, ఏసీ, ఈ డెక్ అయితే మంచి వ్యూ అయితే ఉండింది మాకు. ఇక్కడ లైక్ వ్యూ ఈవినింగ్, మార్నింగ్ చాలా బాగుండేది.
సో మేము క్విక్గా రెడీ అయిపోయేసి బాగా బీచ్ కల్లా వెళ్ళిపోయాము. బాగా బీచ్ ఆల్రెడీ వెళ్ళాటికి ఇక్కడ 5:30 ఏమైంది. చూడొచ్చు సన్సెట్ అవుతుంది. మా వేదైతే అసలు పనుకొనే ఉండే, ఇంకా బీచ్లో అలా కాలు పెట్టేటికి లేచేసాడనమాట. లేచి అలా చూసి ఆశ్చర్యపోయాడనమాట. ఇంకా మమ్మల్ని వదిలి నేను ఆడుకుంటాను నేను ఒకటే అనే రకంగా చేతులు ఇడిపించుకొని ఆ బీచ్లో అది ఫుల్ ఎంజాయ్ చేశాడు కొంత పొద్దు.
అలాగే బీచ్ చూసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాము. వాడు బీచ్లో పొర్లాడాడు కాబట్టి ఇంకా అలా నడుచుకుంటూ టీటోస్ లైన్ దానికి ప్యారలల్గానే ఉంటుంది. కలంగొట్టే బాగా బీచ్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి అక్కడ టీటోస్ లైన్కి వెళ్ళాము. ఇక్కడ ఫుల్ మోస్ట్ చూసినట్లయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ కొంతసేపు చూసి తర్వాత ఇక్కడే డిన్నర్ చేసేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయామన్నమాట.